స్కెడ్యూల్ క్రియేట్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజున నీకు నువ్వు ఇలా 100% చాలా ఎక్సైటెడ్ గా ఒక మాట చెప్పుకుంటావు, నేను ఈ రోజు 8 అవర్స్ నుంచి చదువుతాను అని. కానీ 8th డేకి వచ్చేసరికి నీ సిచ్యువేషన్ ఎలా అయిపోతుందంటే నీ హార్డ్ వర్క్ అండ్ ఎక్సైట్మెంట్ ఆల్మోస్ట్ 50% తగ్గిపోద్ది. అండ్ 15th డేకి వచ్చేసరికి 30% కి పడిపోద్ది. అంటే కనీసం బుక్ కూడా ఓపెన్ చేయాలనిపించదు. ఒకవేళ ఓపెన్ చేసినా సరే ఏదో ఫోన్ పట్టుకుని కూర్చుంటావు. నీ వర్క్ ఎంతో ఎక్సైటెడ్ గా స్టార్ట్ అయ్యి కొన్ని డేస్ తర్వాత అసలు నీకు లైఫ్ లో గోలే లేదన్నట్లు బిహేవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నువ్వు కన్సిస్టెన్సీ మోడ్ లో లేకపోవడం. సో మరి నీకు తెలియకుండానే నువ్వు పడిపోతున్న కొన్ని రియల్ సైకలాజికల్ ట్రాప్స్ ని నేను ఎక్స్పోజ్ చేసి నువ్వు కష్టపడడానికి నీ మైండ్ ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నువ్వు కన్సిస్టెంట్ గా వర్క్ చేసేలాగా ఆల్రెడీ సక్సెస్ఫుల్ అండ్ ప్రూవెన్ స్ట్రాటజీస్ యూస్ చేసి క్రియేట్ చేసిన ఈ 8 స్టెప్ ప్రోగ్రామ్ ని నీకు నెక్స్ట్ 20 సెకండ్స్ లోనే నేను రివీల్ చేస్తాను. ఓకేనా? లెట్స్ స్టార్ట్ డిస్కసింగ్ ద 8th ప్రాబ్లమ్ ఆఫ్ 48 ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ 6 months ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్. సో నీలో కన్సిస్టెన్సీ రావాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్కెడ్యూలింగ్. ఒక మెయిన్ పాయింట్ ఇప్పుడే చెప్పేయాలంటే నీకు స్కెడ్యూల్ లేకపోతే కన్సిస్టెన్సీ లేనట్టే. సో పర్సనల్ గా నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, నెక్స్ట్ డే ఏ టైంలో ఏం చేయాలో నువ్వు ముందు రోజు నైటే ఒక స్కెడ్యూల్ ఆర్ ఒక ప్లాన్ క్రియేట్ చేసుకుంటే మాత్రం ఇప్పుడు నీకున్న కన్సిస్టెన్సీ 50% కి పెరుగుతుంది. ఇలాగా స్కెడ్యూల్ చేసుకోవడం వల్ల నీ గోల్ పట్ల కూడా నీకు డిసిప్లిన్ పెరుగుతుంది. సో వీక్లీ ప్లాన్ లేకపోయినా మినిమం ఒక డైలీ ప్లాన్ అయినా నీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఏ టైంకి ఏం చేయాలో చాలా అంటే చాలా స్పెసిఫిక్ గా రాసుకోవాలి. అంటే 1 hour లో ఇన్ని పేజెస్ చదవాలి అని ఇంత స్పెసిఫిక్ గా రాసుకోవాలి. లేదంటే స్కెడ్యూల్ ఉన్నా నువ్వు కన్సిస్టెంట్ గా ఉండలేవు. సో ఫైనల్ పాయింట్ ఏంటంటే డైలీ ప్లాన్ క్రియేట్ చేసుకునే ఉద్దేశం నీకు లేకపోతే ఈ వీడియో ఎక్కడతో ఆపేయి. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఈ స్కెడ్యూల్ క్రియేట్ చేసుకోవడం. మరి దీన్నే నువ్వు చేయకపోతే మిగతా రిమైనింగ్ 7 స్టెప్స్ ని చేసినా సరే వేస్టే కదా. నన్ను తప్పుగా అనుకోవద్దు, ఇబ్బందిగా ఉన్నా నేను నిజమే మాట్లాడతాను. సో నో స్కెడ్యూల్ నో కన్సిస్టెన్సీ, అంతే. సో నువ్వు గానీ డైలీ ప్లాన్ క్రియేట్ చేసుకోవాలి, కన్సిస్టెన్సీ పెంచుకోవాలి అని అంటే మాత్రం ఈ వీడియో చూడు. ఇందులో ఒక స్కెడ్యూల్ ఆర్ ఒక డైలీ ప్లాన్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ 2 ని అన్లాక్ చేద్దాం, విచ్ ఈస్ లెస్ ఈజ్ మోర్. సో ఈ స్టెప్ 2 స్టార్ట్ చేసే ముందు ఒక కాంప్లెక్స్ డెఫినేషన్ లా కాకుండా సింపుల్ గా కన్సిస్టెన్సీ అంటే ఏంటో చూద్దాం. చేసిన వర్క్ నే మళ్ళీ మళ్ళీ ఇష్టం ఉన్నా లేకపోయినా రోజు చేయడాన్నే కన్సిస్టెన్సీ అంటారు. లైక్ డైలీ బ్రష్ చేయడం లాంటిది. బ్రష్ చేయాలంటే మోటివేషన్ ఏం అవసరం లేదు, ఆటోమేటిక్ గా డైలీ చేస్తావు. సో కన్సిస్టెన్సీ డెవలప్ చేసుకోవడం కూడా అంతే. డైలీ అదే బోరింగ్ గా ఉన్న వర్క్ ని ఆర్ గోల్ కోసం ఎవ్రీ డే కష్టపడడం. సో మరి మోటివేషన్ లేకపోయినా డైలీ కన్సిస్టెంట్ గా ఎలా వర్క్ చేయగలము అని అంటే నేను ఆల్రెడీ స్టెప్ 1 లో చెప్పినట్లు స్కెడ్యూల్ క్రియేట్ చేసుకుంటే ఈ స్టెప్ 2 లో ఏం చేస్తామంటే ఆ స్కెడ్యూల్ లో ఎక్కువగా వర్క్స్ పెట్టేసుకోకుండా మనం చూసుకోవాలి. సింపుల్ గా 3 మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ మాత్రమే పెట్టుకోవాలి. అండ్ డే లో ఆ 3 మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ ని కంప్లీట్ చేస్తేనే నువ్వు డే లో గెలిచినట్లు. ఆల్రెడీ స్టార్టింగ్ లో ఈ ఎక్సైట్మెంట్ గ్రాఫ్ మనం చూసాం. డే 15 కి వచ్చేసరికి కష్టపడాలి అనే నీ ఎక్సైట్మెంట్ అండ్ హార్డ్ వర్క్ ఆల్మోస్ట్ 100% నుండి 30% కి పడిపోతుంది. సో మరి అలా పడిపోకుండా ఉండాలంటే నెక్స్ట్ 15 డేస్ కూడా నీ వర్క్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో అప్పుడే బర్న్అవుట్ అయిపోకుండా ఉంటావు. ఫర్ సపోజ్ మండే 10 hours వర్క్ చేసావు అనుకుందాం, అండ్ ట్యూస్డే కి 8 hours వర్క్ చేసావు అనుకో, వెన్స్డే కి నీ వర్క్ అవర్స్ 6 కి పడిపోయే ఛాన్స్ ఉంది. అండ్ థర్స్డే అండ్ ఫ్రైడే కి ఏమో 4 hours కి పడిపోతాయి. అండ్ నెక్స్ట్ 2 days సాటర్డే అండ్ సండే ఇంకా చదవలేవు. సో అవుట్ ఆఫ్ 7 days 5 days వర్క్ చేసావు అండ్ నీ టోటల్ వర్క్ అవర్స్ ఎంత అంటే 32 hours. అండ్ ఇలా కాకుండా ఫర్ సపోజ్ ఎవ్రీడే ఓన్లీ 6 hours మాత్రమే వర్క్ చేసుకుంటే టోటల్ మండే టు సాటర్డే ఈ 6 days కి 36 hours కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఈ 2 types ఆఫ్ వర్కింగ్ స్టైల్స్ లో ఆల్మోస్ట్ సేమ్ నెంబర్ ఆఫ్ అవర్స్ నువ్వు వర్క్ చేస్తున్నావు. బట్ ఇలా ఈవెన్ గా వర్క్ చేయడం వల్ల నెక్స్ట్ వీక్ కూడా సేమ్ ఎనర్జీని మెయింటైన్ చేయగలవు. యాక్చువల్ గా ఒకేసారి పరిగెట్టేవాడికి జాబ్ రావడం కష్టం, ఎందుకంటే కన్సిస్టెన్సీ దెబ్బతింటుంది. బికాస్ సక్సెస్ అనేది ఒక మ్యారథాన్, ఓపిక్ గా ఎక్కువ కాలం కష్టపడాలి. కాబట్టి ఎవ్రీడే కొంచెం వర్క్ చేసినా సరే కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తేనే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. అండ్ నెక్స్ట్ స్టెప్ 3 ఏంటంటే స్టార్ట్ ఫస్ట్ థింక్ లేటర్. నీకు కన్సిస్టెన్సీ లేకపోయినా అసలు చదవడానికి బుక్స్ కూడా ఓపెన్ చేయకపోతే రేపటి నుండి ఇలా ఆలోచించు, ఈ రోజు నేను వర్క్ కంప్లీట్ చేశానా లేదా అని అనుకునే బదులు అసలు ఈ రోజు నేను వర్క్ స్టార్ట్ చేశానా లేదా అని ఆలోచించు. స్కెడ్యూల్ ఎగ్జాక్ట్ గా ఫాలో అయ్యి వర్క్ ముగిస్తున్నావో లేదో అనేది తర్వాత, ముందు అసలు వర్క్ స్టార్ట్ చేయాలి కదా. స్టార్ట్ చేయకుండా వర్క్ ని ఎలా ఎండ్ చేయగలవు? సో ప్రతిరోజు మార్నింగ్ ముందు ఖచ్చితంగా వర్క్ స్టార్ట్ చేయడం మీద ఫోకస్ చేస్తే కన్సిస్టెన్సీ స్లోగా పెరుగుతుంది.
అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ 4 ఏంటంటే చేస్ గ్రోత్ నాట్ పర్ఫెక్షన్. 99% పీపుల్ ఇక్కడే ఎలా మిస్టేక్ చేస్తారో చూడండి. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అనుకున్న టైంకి స్కెడ్యూల్ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు 99% పీపుల్ ఏం చేస్తారంటే ఎలాగో లేట్ అయిపోయింది ఇంకా ఈ రోజంతా కష్టపడడం మానేస్తారు. అండ్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ కరెక్ట్ టైం కి వర్క్ స్టార్ట్ చేసావు గానీ మధ్యలో సడన్ గా వేరే వర్క్ చేయాల్సి వచ్చింది ఆర్ మీ ఇంట్లో ఏదో వర్క్ చెప్పారు అందుకోసం అర్జెంట్ గా ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ స్టడీకి కూర్చుంటావు. బట్ నువ్వేమనుకుంటావంటే ఇంకా ఈ రోజు కొంచెం టైం వేస్ట్ అయింది కదా ఇంక ఈవినింగ్ వరకు వర్క్ చేయొద్దు అని అనుకుంటావు. అండ్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఫోన్ వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఇంకా 1 అవర్ టైం వేస్ట్ అయిపోయిందని నీకు మిగిలిన 2 అవర్స్ స్టడీ టైం ను కూడా ఫోన్ వాడేసి రేపు చదువుకోవచ్చులే అని వర్క్ ఆపేస్తావు. అండ్ ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే కొంతమంది ఏమో 10 అవర్స్ టైం టేబుల్ పెట్టుకుంటారు కానీ రోజుకి 5 అవర్స్ మాత్రమే చదవగలుగుతారు. రోజుకి 10 అవర్స్ చదువుదామని టైం టేబుల్ పెట్టుకుంటున్నా కానీ 5 అవర్స్ కూడా చదవట్లేదు అని ఇంకా పూర్తిగా చదవడమే మానేస్తారు. నువ్వు గాని ఈ 4 మిస్టేక్స్ లో ఏదో ఒక్క మిస్టేక్ అయినా నువ్వు చేస్తున్నావా అయితే నా మాటలు ఇప్పుడు చాలా ఫోకస్డ్ గా విను. నేను నువ్వు ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు ఓకేనా. ఈ రోజు నువ్వు ఎంత వరస్ట్ గా ఉన్నా సరే నెక్స్ట్ డే బెటర్ అవడానికి చూడు. గ్రోత్ ఉందో లేదో చూసుకో అంతే. ఈ రోజు కొంత టైం వేస్ట్ అయిందని ఈ రోజు ఇంకా మిగిలిన టైం వేస్ట్ చేయకు. అండ్ ఈ రోజు 10 అవర్స్ టైం టేబుల్ పోయిందనే బాధలో రేపు 10 అవర్స్ టైం టేబుల్ పోగొట్టుకోకు. పోయిన దాని గురించి మర్చిపో కానీ మిగిలిన దాన్ని పోగొట్టుకోకు. ఇది జస్ట్ నీ టైం టేబుల్ కే కాదు నీ లైఫ్ కి కూడా అప్లై అవుతుంది ఓకేనా. సో ముందే నువ్వు మెంటల్ గా నీ మైండ్ ని ప్రిపేర్ చేయాలి. ఎలా అంటే మార్నింగ్ నీ వర్క్ టేబుల్ దగ్గర కూర్చోగానే ఒకటి ఫిక్స్ అయిపో. ఈ రోజు ఎంతో కొంత టైం వేస్ట్ అవుతుంది బట్ టైం వేస్ట్ అయిందని నేను మిగిలిన టైం కూడా వేస్ట్ చేయను. ఈ రోజు పోయిందని రేపు కూడా పోగొట్టుకోను ఓకేనా. సో ట్రై టు ఎంబ్రేస్ ద బ్యూటీ ఆఫ్ ఇంపర్ఫెక్షన్. అండ్ స్టెప్ 5 ఏంటంటే ఫైండ్ యువర్ రిథమ్. ఎవడో 10 అవర్స్ చదువుతున్నాడని చెప్పి నువ్వు కూడా 10 అవర్స్ తో స్టార్ట్ చేస్తే బర్న్అవుట్ అయిపోతావు. 1 మంత్ కే జెండా ఎత్తేస్తావు. అండ్ అది మాత్రమే కాకుండా 10 అవర్స్ షెడ్యూల్ తో నువ్వు స్టడీ స్టార్ట్ చేస్తే బర్న్అవుట్ అయిపోయి నీ గోల్ మీద ప్యాషన్ కోల్పోయే ఛాన్స్ కూడా ఉంది. సో ముందు 6 అవర్స్ తో స్టార్ట్ చేయు. పెట్టుకున్న టైం కి 1 మినిట్ కూడా ఎక్స్ట్రా కష్టపడకు. అండ్ ఒక 10 డేస్ కంటిన్యూస్ గా 6 అవర్స్ షెడ్యూల్ నే ఖచ్చితంగా ఫాలో అవ్వు. అండ్ ఒకవేళ ఆల్మోస్ట్ ఎవ్రీ డే 6 అవర్స్ చదవగలిగావు అనుకో నెక్స్ట్ 10 డేస్ 8 అవర్స్ స్టడీ టైం పెట్టుకో. అది ఒక 10 డేస్ ఫాలో అవ్వు. ఫాలో అయ్యాకే 10 అవర్స్ కి నీ స్టడీ టైం ని పెంచుకో. ఒకవేళ 8 అవర్స్ స్టడీ టైం ని నువ్వు సరిగ్గా ఫాలో అవ్వలేదు అనుకో మళ్ళీ 7 అవర్స్ స్టడీ టైం స్లాట్ కి వచ్చేసి ఒక 10 డేస్ ఆ 7 అవర్స్ టైం నే ప్రాక్టీస్ చేసి మళ్ళీ 8 అవర్స్ స్టడీ టైం కి రా. అలాగా ఫస్ట్ నువ్వు అసలు ఎన్ని అవర్స్ స్టాండర్డ్ గా హార్డ్ వర్క్ చేయగలవో అది కనిపెట్టుకుని ఆ స్టడీ టైం నుండి స్లోగా 10 డేస్ కి 1 అవర్ పెంచుకుంటూ 10 to 12 అవర్స్ పర్ డే దాకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇలాగా స్లోగా 10 to 12 అవర్స్ స్టడీ టైం కి రీచ్ అవ్వాలి గానీ ఒకేసారి 10-12 గంటలతో నీ వర్క్ ని స్టార్ట్ చేస్తే బర్న్అవుట్ అయిపోయి కన్సిస్టెన్సీ పూర్తిగా దెబ్బతింటుంది. స్టెప్ 6 ఏంటంటే నో ఫోన్. ఫోన్ నుండి నువ్వు స్టడీ చేయాల్సి వస్తే ఫోన్ వల్ల డిస్ట్రాక్ట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఒకవేళ ఫోన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా నీ వర్క్ ఉంటే హ్యాపీగా నీ ఫోన్ ని బ్యాగ్ లో పెట్టేసుకో ఆర్ ఫోన్ ని అసలు కనబడనివ్వకు. ఈ ఫోన్ ఎడిక్షన్ ఉంటే ఎవ్రీ డే నువ్వు అనుకున్నంతగా కష్టపడలేవు. ఎవెన్చువల్లీ నీ కన్సిస్టెన్సీ దెబ్బతింటుంది. అందుకే నేను ఈ వర్క్ చేశాకే ఫోన్ వాడతాను అని ఒక రూల్ పెట్టుకో. బట్ ఫోన్ వల్ల పదే పదే నువ్వు డిస్ట్రాక్ట్ అయితే మాత్రం ఈ వీడియో చూడు 100% నీ ఫోన్ ఎడిక్షన్ కి హెల్ప్ అవుతుంది. స్టెప్ 7 ఏంటంటే సేమ్ అవర్ సేమ్ లొకేషన్. ఎవ్రీ డే ఒకే టైం కి నీ వర్క్ స్టార్ట్ చేయి. ఒకే లొకేషన్ లో కూర్చో. అండ్ నువ్వు నీ వర్కింగ్ చైర్ లో కూర్చున్నప్పుడు గానీ నీ డెస్క్ ఆర్ నీ వర్క్ ఎన్వైరన్మెంట్ లో ఉన్నప్పుడు గానీ నువ్వు ఫోన్ వాడకూడదని ఒక రూల్ పెట్టుకో. డైలీ ప్రొఫెషనల్ గా రెడీ అయ్యి వర్క్ స్టార్ట్ చేయి. అంతేగాని నైట్ క్లోత్స్ తోనే మార్నింగ్ కూడా ఉంటే లేజినెస్ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ కన్సిస్టెన్సీ డెవలప్ అయ్యేదాకా వీక్ లో కంపల్సరీ 1 డే హాలిడే తీసుకో. అండ్ స్టెప్ 8 ఏంటంటే 2 డేస్ రూల్. 2 డేస్ గానీ వరుసగా నీ వర్క్ ని స్కిప్ చేసావనుకో మళ్ళీ కన్సిస్టెన్సీలోకి రావడానికి చాలా కష్టమైపోతుంది. సో మండే కష్టపడి ఒకవేళ ట్యూస్డే కష్టపడకపోతే ఖచ్చితంగా మళ్ళీ వెన్స్డే కష్టపడాలి. అంతేగాని ట్యూస్డే అండ్ వెన్స్డే వరుసగా 2 డేస్ వర్క్ మానేస్తే నువ్వు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేది నెక్స్ట్ మండే రోజునే. అండ్ రేపు అండ్ ఫ్యూ టైమ్స్ ఈ వీడియో చూడు ఆర్ ఇప్పుడే నోట్స్ రాసుకో. ఏదైనా చెయ్యి బట్ ఈ 8 స్టెప్స్ మాత్రం అస్సలు మర్చిపోకు. ఎందుకంటే ఈ 8 స్టెప్స్ ని ఫాలో అయితే చాలా అంటే చాలా కన్సిస్టెన్సీ నీకు వస్తుంది. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అదేంటంటే ఫెయిల్యూర్ ని చూసి భయపడకుండా మళ్ళీ ఎలా పైకి రైజ్ అవ్వాలి. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్.